హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా? అయితే మీకే ఈ కొత్త రూల్స్. మీ ఖాతాలో డబ్బులు ఖాళీ లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లను నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా భారతదేశంలో కూడా డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కొనుగోళ్లతో పాటు ఈఎంఐ చెల్లింపులు సైతం డిజిటల్ లావాదేవీల ద్వారానే కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉండగా యూపీఐ కొత్త నిబంధనలు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇతర డిజిటల్ మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దాని ప్రకారం మీ ఖాతాలోని డబ్బులు ప్రతి నెల 14 రోజులు బ్లాక్ చేయబడుతుంది. ఇది మీ ప్రయోజనం కోసమే తీసుకున్న చర్య అంటూ ఆర్బీఐ వివరించింది. 14 రోజులు ముగిసిన తర్వాత మీ డబ్బు మీ ఖాతా తిరిగి వస్తుంది. చాలా మంది ఇన్సూరెన్స్, ఈఎంఐ వంటి వాటికి చెల్లించడానికి తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఆదా చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు దానిని ఇతర కారణాల వల్ల ఖర్చు చేయాల్సి వస్తుంది. దానివల్ల వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి దీనిని పరిష్కరించడానికి ఇన్సూరెన్స్, ఈఎంఐ వంటి డబ్బు చెల్లించడానికి ఖాతాల్లోనూ జమ చేసే డబ్బులు బ్యాంకు వినియోగదారుల సమ్మతితో 14 రోజులు బ్లాక్ చేస్తారు. ఇన్సూరెన్స్ లేదా ఈఎంఐ చెల్లింపు కంపెనీలు 14 రోజుల్లో డబ్బులు ఉపసంహరించుకుంటే ఖాతాదారు నుంచి ఈఎంఐ చెల్లింపులు జరుగుతాయి. చెల్లింపు జరగకపోతే తిరిగి యథావిధిగా మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఫోన్పే, గూగుల్ పే చేసేవారికి అయితే ఆర్బీఐ అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.